బ్లౌజ్ పీస్ అండి సపరేట్గా తెచ్చింది ఫంక్షన్ శారీ కోసం అన్నట్లు. అయితే ఇది నార్మల్ కటింగ్ అండి, చూడండి క్లియర్గా చెప్తా. ఇదేమో లైనింగ్ క్లాత్ మనము నీళ్ళలో తీసేసుకోవాలి, ఖచ్చితంగా తీసేసుకొని ఆరేసుకున్న తర్వాత ఐరన్ చేసుకోండి. చేసుకున్నాక ఇగో ఇట్లా మడత పెట్టుకోండి. అయితే మడత పెట్టేటప్పుడు కూడా చూడండి, ఇది ఎడ్జెస్ ఉంటాయి చూడండి, ఇక్కడ ఈ ఎడ్జెస్ మనకి ఇట్లా ఆపోజిట్లో ఉండాలన్నమాట. అయితే ఇది కటింగ్ ఉంటుంది కదా, ఈ కటింగ్ సైడ్కే మనం ఇట్లా మడత పెట్టుకోవాలన్నమాట. అంటే ఇట్లా మడత పెట్టుకోవద్దు, ఇట్లా మడత పెట్టుకోవాలి. బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఇట్లా మడత పెట్టుకోవాలి. ఇగో చూడండి నేను ఎట్లా వేసినా అట్లా మడత పెట్టుకున్నాక ఈ మడత మన సైడ్ ఉండాలండి. ఇట్లా మడత పెట్టాలి. మడత పెట్టిన తర్వాత చూడండి, ఇప్పుడు బ్లౌజ్ హైట్ వచ్చేసి 14.5 ఇంచులు బ్లౌజ్. ఇది నేను బ్లౌజ్ లేకుండా ఊకే టేప్తోనే చూపిస్తున్నా అండి. బ్లౌజ్ హైట్ 14.5 ఇంచులు. మీరు 14 పెట్టుకోవచ్చు, లేదంటే కొద్దిగా ఎక్కువ ఉంటే 15 పెట్టుకోవచ్చు, మీ ఇష్టము. ఇది 14.5. ఇంకా వెడల్పు వచ్చేసి చూడండి, నేను ఇది 10 ఇంచులు, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా, 11 ఇంచులు చూడండి. ఇంకా ఈ ఎక్సెల్ వాళ్ళకి ఇక్కడైతేనేమో షోల్డర్ సైజ్ అండి. ఇప్పుడు నేనైతే 5.5 పెడుతున్నా. ఇది డబల్ ఎక్సెల్ వాళ్ళకి సరిపోతుంది. ఎక్సెల్ వాళ్ళైతేనేమో 5 ఇంచులు తీసుకోండి. ఇక్కడ ఎక్సెల్ వాళ్ళకి 5 ఇంచులు సరిపోతుందండి, బక్కగా ఉంటారు కదా. ఇదైతే చూడండి డబల్ ఎక్సెల్ వాళ్ళకైతే 5.5 తీసుకోండి. 5.5 తీసుకున్నా నేను. చూడండి ఇక్కడ కూడా 5.5 ఇంచులు తీసుకుంటున్నా. ఇది చంక ఆమ్ హోలు చూడండి, 5.5. ఇక్కడ 5.5 పెట్టిన, ఇక్కడ 5.5 పెట్టిన. ఎక్సెల్ వాళ్ళైతే ఇక్కడ 5 ఇంచులు తీసుకోండి, ఇక్కడ 5 ఇంచులు తీసుకోండి. చూడండి తీసుకున్నాక ఇక్కడ మనము 11 ఇంచులు పెట్టినాం కదా, ఇక్కడ 11.5 పెట్టండి. ఇట్లా పెట్టండి. ఇది గీయండి. చూడండి గీసిన తర్వాత ఇక్కడ 1 ఇంచ్ ఈ మూల ఉంటుంది కదా, ఈ చంక మూల ఇక్కడ 1 ఇంచ్ ఇట్లా గీయండి. గీసిన తర్వాత ఈ రెండింటికి మధ్యలో ఇక్కడి నుంచి తీసుకుంటారండి. ఇక్కడ మీరు 8 ఇంచుల దగ్గర మార్క్ చేస్తున్నా చూడండి. ఇదిగోండి, ఇది బ్లౌజ్ లేకుండా అండి, మొత్తం టేప్ కొలతతోనే చెప్తున్నా నేను. చూడండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది 5.5 తీసుకున్నాం కదా, ఇది 5.5 తీసుకున్నాం కదా, ఇక్కడ 2.5 తీసుకోండి. ఇగో ఈ మడత దగ్గర నుంచి చెప్తున్నా నేను కొలత. ఇక్కడ 2.5 ఇంచులు తీసుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి. ఇక్కడ మనకు 3 ఇంచులు ఉంటుంది. తర్వాత ఇది హైట్ వచ్చేసి కొంతమంది 10 పెట్టుకుంటారు, కొంతమంది 9 పెట్టుకుంటారు, మీ ఇష్టము. మీది ఇది ఎంత ఉందో అంత పెట్టుకోండి. ఇగో నేనైతే ఇది 9 ఇంచులు పెడుతున్నా అండి. చూడండి 9 ఇంచెస్ పెడుతున్నా. 9 ఇంచెస్ పెట్టేసి అయితే ఇక్కడ 2.5 తీసుకున్నా కదా, ఇక్కడికి వచ్చేసే దగ్గరికి మాత్రం నేను 3 ఇంచులు తీసుకుంటున్నా. చూడండి ఇక్కడ 2.5 తీసుకున్నా, కానీ కిందికి వచ్చేసరికి 3 ఇంచులు తీసుకుంటున్నా. అంటే ఇక్కడ కొద్దిగా వెడల్పు రావాలన్నమాట. నాకు ఇక్కడ భుజం మీద కరెక్ట్ కూర్చోవాలి మనకు. ఇక్కడ మాత్రం వెడల్పు వచ్చినా పర్లేదన్నమాట. చూడండి అయితే ఇక్కడ నుంచి నేను కొద్దిగా అండి ఇట్లా స్టార్ నెక్ ఏం కాదు ఇది, కాకపోతే కొద్దిగా ఇట్లా డిజైన్ లాగా పెడుతున్నా అనమాట. ఇదిగోండి ఇట్లా పెట్టేస్తున్నా. స్టార్ నెక్ ఏం కాదు ఇది, ఇక్కడ మాత్రమే కర్వ్ తీస్తున్నా. ఇది వెనకదండి, అంతే సింపుల్. చూడండి మనకు బ్లౌజ్ లేకుండా ఇట్లా టేప్తోనే ఈజీగా ఇప్పుడు కట్ చేసుకుందాం. చూడండి ఇట్లా కట్ చేసుకుంటురండి. ఇక్కడ మరీ వెడల్పు తీయకండి, మరీ బ్రాడ్నెస్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ ఇబ్బంది పడతారు వేసుకోవడానికి. చూడండి నేనైతే ఇక్కడ 2.5 తీసుకుని, ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నా. ఇంకా ఇది కొద్దిగా కరువు ఇక్కడ ఈ డిజైన్ కోసం అన్నట్లు ఇంకా కొద్దిగా బయటికి తీసిన అండి. ఇది కూడా చాలా బాగుంటుంది అండి. నెక్ ట్రై చేయకపోతే ట్రై చేయండి ఖచ్చితంగా. చూడండి ఇట్లా మెల్లగా కట్ చేసుకోండి. స్టార్టింగ్ వాళ్ళకైనా నేను చెప్పే మెథడ్ ఈజీగా అర్థమవుతుందండి, ట్రై చేయండి ఖచ్చితంగా. ఫస్ట్ మీరు కట్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు కొద్దిగా అటు ఇటు అయినా పర్లేదండి, ఏముంది. ఇంకా నెక్స్ట్ అట్లా కట్ చేస్తూ కుడుతూ ఉంటే మీకు ఐడియా వస్తుంటుంది. చూడండి ఇది నెక్ అయితే ఇట్లా వస్తుంది. ఇంకా మీరు కొద్దిగా కిందికి కట్ చేసుకున్నా ఇంకా చాలా బాగుంటుంది. ఇదిగోండి నెక్ అయితే ఇట్లా వస్తుందండి. కొద్దిగా ఇంకా కిందికి కూడా కట్ చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది.